హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా సైంధవ్ మూవీ అయితే చూసాం. దీంట్లో క్యారెక్టర్స్ అయితే మనం అనలైజ్ చేద్దాం. అసలు వాళ్ళ కూతురు చనిపోకుండా ఉంటే ఎలాగుండేది మూవీ అనేది. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్, మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు స్టోరీలో మనకు స్టార్టింగే కొంతమందిని అయితే చూపిస్తుంటాడు. అంటే పబ్జీలో చిన్నపిల్లలందరూ అడిక్ట్ అయిపోతారు కదా. సో అలాగే రియల్ లైఫ్లో కూడా ఇలాగ అడిక్ట్ అయిన వాళ్ళని వీళ్ళకి కొన్ని ట్రైనింగ్ ఇచ్చేసి వేరే దేశాలకైతే అమ్మేస్తారు యుద్ధం తరపున పోరాడడానికి. సో ఈ ఇంటర్వ్యూ అయితే జరిగిద్ది. దీని తర్వాత మనకి ఒక క్యారెక్టర్ అయితే వస్తుంది. అదే మన హీరో క్యారెక్టర్. మన హీరో క్యారెక్టర్ ఏంటంటే ఒక పోర్ట్లో అయితే పని చేసుకుంటాడు. తన గతం గురించి అయితే రివీల్ చేయరు, కానీ ప్రజెంట్ క్రేన్ డ్రైవర్గా అయితే పోర్ట్లో అయితే మనోడు పని చేసుకున్నట్టు చూపిస్తాడు. వీళ్ళ కూతురికి సడన్గా ఒక ఇన్ఫెక్షన్ వచ్చేసి ఏదో డిసీజ్ అనేది చెప్తారు. సో దీంతో కొంతమంది విలన్స్ అయితే తన డ్రగ్ మాఫియాను ఇంకా చాలా ఉంటాయి కదా, ఆ మాఫియాలన్నింటినీ ముందుకు నడిపిద్దామని అయితే చూస్తారు. కానీ పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ ఉంచేస్తారో గన్ కన్సెంట్మెంట్ కూడా ఇక్కడికి ఈ ఏరియాకి అయితే వస్తుంది. కానీ వచ్చింది వీళ్ళ మావయ్య, అంటే మన హీరో వాళ్ళ మావయ్య అయితే వీటిని బ్లాక్ చేస్తాడు. ఈ అన్అంటిఫైడ్ కంటైనర్లు ఎవరియో తెలియకుండా మనోడు బ్లాక్ చేసేస్తాడు. దీంతో మన విలన్స్ ఊరుకునే ఉంటారా, ముగ్గురు ఉంటారు దీనికి మూల స్తంభాల్లాగా. సో ఇదంతా చంద్రప్రస్థ ఏరియాలో అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆ పోర్ట్ ఏరియా సంబంధించిన ఈ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. దీంట్లో మన హీరోయిన్ టాపిక్ చూసుకుంటే సీనియర్ అయితే వదిలేసి డైవర్స్ అయితే తీసుకుంటాకే ఇంటికైతే వచ్చేద్ది. సో దీంతో మనోడు ఎలాగైనా ఏదోటి చేయాలని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే తన ఇంటి పక్కన ఉంటుంది కాబట్టి తన ఫ్యూచర్గా మన వెంకటేష్ అయితే దీన్ని ఎంచుకుంటాడు హీరోయిన్గా అయితే. కూతురికి ఎప్పుడైతే ఎంచుకున్నాడో ఇక్కడే మైనస్ అయితే అవ్విద్ది. ఎందుకంటే మనోడు ఎంచుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుంది కదా. సో ఆడది మన ఓల్డ్ లైఫ్లోకి వచ్చాక మొత్తం సర్వనాశనం అయిపోయింది. దీంతో విలన్కి ఒక లవర్ ఉంటుంది. అదేం చేద్దంటే వీడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఉంటుంది. సో ఈ విలన్ గడు మామూలు తలతెక్కల మనిషి. సో కింద నుంచి పై స్థాయి వరకు వచ్చినాడు కదా. సో ఆ పొగర అనేది ఉంటుంది అనుకోండి. సో మనోడు కూడా ఎంతో కష్టపడ్డాడు కాబట్టి ఈ చిన్నపిల్లల్ని ఇలాంటి ఇండస్ట్రీలకి తీసుకెళ్ళడం వేస్ట్. అంటే ఆర్మీ ఆఫీసర్ లాగా వీళ్ళని కూడా ఒక టెర్రరిజం కింద సృష్టించడానికి చిన్నపిల్లలతో ఈ డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళకి గన్స్ ఇచ్చేసి పిచ్చలు పెట్టి దగ్గర కాల్ చేయమని అయితే చెప్తారు వేరే వేరే దేశాలకి వెళ్ళి నమ్ముకుంటాకి. ఇవేమో మన వెంకటేష్ బాబాకి అయితే నచ్చవు. సో నచ్చకపోతే వాళ్ళ కూతురికి సహాయం అవ్వాల్సిన యాంటీడోట్ అయితే చాలామంది పిల్లలకి, ఆ చంద్రప్రస్థ ఏరియా పిల్లలకి అందరికీ అవసరం. కానీ ఇది కూడా ఫార్మా కంపెనీ ఈ విలన్ గాడిదే. సో ఈ విలన్ గాడే ఇవన్నీ చేసుకుంటాడు తప్పించి ఇంతకీ హీరో తరఫున ఏమి ఉండవు. ఆ పిల్ల కోసం ఇంజక్షన్ పోరాడుతూ ఉంటాడు, కానీ వాళ్ళ కూతురు అయితే చచ్చిపోద్ది. సో దీంట్లో ఆర్య క్యారెక్టర్ ఉన్నా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు స్టోరీ అనేది చెప్పకుండా జాయిగా చిన్న చిన్న స్టోరీలు అయితే ఈ మూవీలు అయితే చెప్పారు. సో మనోడు ఎలాగైనా ఆ ముగ్గురిని ఏరిపెట్టుకుని చంపేద్దామని అయితే వెళ్తూ ఉంటాడు. దీంట్లో ఆల్రెడీ ఒకడినైతే మన ఇద్దరు విలన్లు కలిపి చంపేస్తారు. దాని తర్వాత ఈ మెయిన్ విలన్ గాడే ఇంకొన్ని వెంకటేష్తో చంపించేస్తాడు. ఇలా ఒకరికొకరు చనిపోతూ ఉంటారు. సో అసలు స్టోరీ అనేది మెయిన్ థీమ్ అనేది తెలియదు. పిల్లలకి ఇంజక్షన్లు ఇవ్వడం, వాళ్ళనేమో మనోడు కాపాడతాం, ఇదే స్టోరీ లైనప్గా అయితే తీసుకెళ్తారు. మూవీ అయితే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ ఉంటాయంటే మన ఆర్య ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఒక సహాయం కూడా ఉండదు. ఏదో ఒకటి రెండు చోట్ల వస్తాడు. పెద్ద యూజ్ క్యారెక్టర్ అయినా లోగా అయితే యూజ్ చేశారు. ఇక విలన్కి వచ్చేసి తన స్కోప్ అయితే బాగా విపరీతంగా అయితే ఇచ్చేశారు. ఇక ఈ పిల్ల చచ్చిపోవడం ఈవిడ యాక్టింగ్ పరంగా అయితే పిల్ల ఎరగదీసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక బెడ్ మీద సీన్లే కదా, పెద్ద యాక్టింగ్ ఏమి ఉండదు కదా. సో ఇలాగా సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అవుద్ది మూవీలో. సో యాక్షన్ అయితే విక్టరీ బాబు ఎరగదీసాడు, కానీ సెంటిమెంటికల్గా కూడా మా కుటుంబ చిత్రాలన్నీ ఎరగదీసేస్తాడని. మూవీ అయితే చాలా బాగుంటుంది. సో మీలో ఎంతమంది మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఆ పిల్ల చనిపోకుండా ఉంటే ఇంకా మూవీ బాగుండేది, కాకపోతే చనిపోతేనే బాగుంటుంది. చైకాని సెకండ్ అటెంప్ట్ కూడా ఉంది, మరి అసలు స్టోరీ అప్పుడు చూపిస్తాడేమో చూద్దాం. సో ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.